నమస్తే అండి. ఈరోజు మర్ల మాతంగి చెట్టుతో మరుగుమందు తయారు చేసే విధానాన్ని తెలుసుకుందాము. అది తయారు చేసిన తర్వాత ఎలా ఉపయోగించాలో కూడా తెలుసుకుందాం. ముందుగా మనం మరుగుమందులో మర్ల మాతంగి చెట్టు ఎక్కువ ప్రాధాన్యతంగా యూజ్ చేస్తారండి. ఇంకా ఒక్క చెట్టుతో అవ్వదు. దాంతోపాటు ఇంకా వేరే చెట్లు కూడా ఉంటాయి. ఆ చెట్లతో కలిపిన దాన్నే మరుగుమందు అంటారు. ఈ యొక్క అన్ని చెట్ల యొక్క ఆకులు ఏవేవి కావాలో అవి తీసుకున్న తర్వాత దాన్ని చూర్ణం చేసుకున్న తర్వాత మరుగుమందు తయారవుతుందండి. ఓకే, మరుగుమందు తయారైన తర్వాత దీంట్లో మనం ఎలా వాడాలి తీసుకున్న తర్వాత ఈ ఒక 2 కలర్స్ ఉంటాయండి. ఒకటి ఆకుపచ్చ కలర్లో ఉంటుంది, ఇంకోటి గోధుమ కలర్లో ఉంటుంది. ఫస్ట్ మనం ఆకుపచ్చ తీసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా మళ్ళీ ఇంకోటి గోధుమ కలర్లోది తీసుకోవాలండి. ఫస్ట్ ఇది పోసిన తర్వాత అది పోసుకోవాలి. పోసుకున్న తర్వాత మనం ఒక స్పూను యూరిన్ దాంట్లో పోయాలండి. అట్లా పోసిన తర్వాత దాన్ని బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత అలానే కొద్దిగా ఉమ్ము వేయాలండి, లాలాజలము. ఇలా ఈ రెండు బాగా కలిపి వేసిన తర్వాత అలానే ఒక గంట సేపు నానబెట్టాలండి. గంట నుంచి 2-3 గంటల లోపల నానబెట్టుకోవచ్చు. మళ్ళీ పెట్టక ముందు మళ్ళీ ఇంకో స్పూన్ వేయాలండి. అయితే మనం అది పట్టుకునేటట్టు ఉండాలి. అంటే నీళ్ళు కాకుండా మనం పట్టుకునేటట్టు ఉండాలి. అలా చేసిన తర్వాత మనం ఎవరికైతే పెడతామనుకుంటున్నామో వాళ్ళకు తినే దాంట్లో కానీ తాగే దాంట్లో కానీ పెట్టొచ్చండి. ఇలా పెట్టడం వల్ల వాళ్ళు మన వశమై మనం చెప్పింది నడుచుకుంటారు, మన మాటలు ఉంటారు. ఇది కేవలం మంచిగా యూజ్ చేయాలండి, చెడుకు ఏమాత్రం యూజ్ చేయవద్దు.